నిత్య పితృతర్పణం మరియు మహాలయ దర్శగ్రహణ సమయంలో తదితర శ్రాద్ధంగా తర్పణాలు సంకల్పం క్రియ పూర్తి వివరాలు పితరులనుద్దేశించి ప్రతిరోజు ఒక బ్రాహ్మణుని అర్చించి అర్ఘ్య ఆవాహన పిండ ప్రదాన వర్జ్యముగా భోజనము పెట్టుట నిత్య శ్రాద్ధమందురు ఈ దీనిలో కర్తకుగాని భోక్తకుగాని పునర్భోజన బ్రహ్మచర్యాది నియమములులేవు ఇది చేయుటకు అవకాశము లేకున్నచో పంచయజ్ఞ ప్రకరణములోని ఈ మంత్రములో చెప్పినట్లుగా యత్పితృభ్యస్వధా కరోత్యప్యః తత్పితృ యజ్ఞ సంతిష్ఠతే ప్రతిరోజు పితృదేవతలనుద్దేశించి జల తర్పణమైనను చేసినచో అది పితృ యజ్ఞమగును. కావున మనకు జన్మనిచ్చిన జననీ జనకులకు ప్రతిరోజు కొంచెం నీటినైనా సమర్పించుకుండుట అమానుషమగును. కావున అర్హులగువారు ఈ విధిని అనుష్ఠించి నిత్య పితృతర్పణ విధిని అమావాస్యాదులయందుగాని గ్రహణ సంక్రమణాదులయందుగాని పితృదేవతలకు తిలతర్పణమైనా చేయాలి. నిత్య పితృతర్పణకు తిలతర్పణకు భేదమేమనిన తిలతర్పణమందు పవిత్రము ధరించవలెను లేదా 3 దర్భలు ఉంగరపు వ్రేలికి ఉంచుకొని చేయవచ్చును లేదా బంగారు వెండితోగాని దర్భల ముడి ఉంగరము చేయించుకొని అది ధరించి అయినా చేయవచ్చును. మరియొక విశేషమేమనగా తిలతర్పణమునందు రూపము చెప్పవలెను అనగా వసురూపం రుద్రరూపం ఆదిత్యరూపం అని చెప్పవలసి యుండును. తూర్పు వైపు తిరిగి మొదట ఆచమనం చేయవలెను. కేశవనామాలు 24 ఉత్తిష్ఠ సంకల్పం శ్రీ గోవింద గోవింద తూర్పు వైపు అమావాస్య సమయమునందు చెప్పవలసిన సంకల్పము ఓం 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 ప్రాచీనావితి అస్మత్ పితॄణాం అక్షయపుణ్యలోకావాప్త్యర్థం దర్శ శ్రాద్ధ ప్రతినిధి సద్యః తిలతర్పణం కరిష్యే. గ్రహణ సమయమునందు చెప్పవలసిన సంకల్పము రాహుగ్రస్త సోమోపరాగ సమయే కేతుగ్రస్త సూర్యోపరాగ సమయే పితॄణాం అక్షయ పుణ్యలోకావాప్త్యర్థం గ్రహణ శ్రాద్ధ ప్రతినిధి సద్యః తిలతర్పణం కరిష్యే. సంక్రమణ సమయమునందు చెప్పవలసిన సంకల్పము మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వ పుణ్యకాలే కర్కాటక సంక్రమణ ప్రయుక్త దక్షిణాయన మహాపర్వ పుణ్యకాలే పితॄణాం శాశ్వత స్వర్గాది పుణ్యలోక ఫలావాప్త్యర్థం సంక్రమణ శ్రాద్ధ ప్రతినిధి సద్యః తిలతర్పణం కరిష్యే. మహాలయ తర్పణం ఉత్తిష్టంతు పుణ్యతిథౌ ప్రాచీనావితి పితॄణాం మాతామహాదినాంచ అక్షయ పుణ్యలోక ఫలావాప్త్యర్థం కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే కర్తవ్య సకృం మహాలయాఖ్యాన శ్రాద్ధ ప్రతినిధి తిలతర్పణం కరిష్యే. నిత్య పితృతర్పణకు సంకల్పము అస్మత్ పితॄణాం అక్షయ పుణ్యలో కావాప్త్యర్థం నిత్య శ్రాద్ధ ప్రతినిధి సద్యః నిత్య పితృతర్పణం కరిష్యే. నిత్య పితృతర్పణ మినహా మిగిలిన దర్శ సంక్రమణాది నిమిత్త తిలతర్పణలకు ఈ క్రింది మంత్రముతో పవిత్రముగాని దర్భలుగాని దర్భముడి ఉంగరమును గాని ధరించవలెను. ఓం పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం మహస్సముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్చే కుద్ధరుణేష్వారభం ప్రవిత్రంతే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గత్రాణి పర్యేషి విశ్వతః అతప్తతనూర్నత దామో అస్నుతే శ్రుతాస ఇద్వహంత్రస్తత్సమాస్థత ఇత్తి మంత్రేణ పవిత్రం ధృత్వా స్వాహ అని 3 సార్లు నీళ్లు తీసుకోవాలి. శ్రీగోవింద శ్రీమహావిష్ణు రాగ్నేయే తిథివార నక్షత్రాలు అయ్యాక శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణుకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావితి అస్మత్ పితॄణాం మాతామహాదినాంచ అక్షయ పుణ్యలోక ఫలావాప్త్యర్థం కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే కర్తవ్య సకృం మహాలయాఖ్యాన శ్రాద్ధ ప్రతినిధి తిలతర్పణం కరిష్యే. సవ్యంగా నీళ్లు వదలాలి. ప్రతిరోజు ఇది చెప్పుకోవచ్చు. అస్మత్ పితॄణాం అక్షయ పుణ్యలోక ఫలావాప్త్యర్థం శ్రాద్ధ ప్రతినిధి సద్యః తిలతర్పణం కరిష్యే. నిత్య శ్రాద్ధ ప్రతినిధి నిత్య పితృతర్పణం కరిష్యే. తూర్పు వైపుగా సవ్యంగా నీరు వదలి ప్రాచీన వీతి చేసుకొని అవకాశముంటే ఎడమ మోకాలు భూమికి ఆనించి దక్షిణముఖముగా తర్పణ చేయవలెను. పితృతీర్థముగా జలము నువ్వులు నీయవలెను. పితృతీర్థమనగా అరచేతి నుండి బొటన వ్రేలికి చూపుడు వ్రేలికి మధ్య భాగము నుండి నీరు తిలలు వదిలిపెట్టుట. నిత్య పితృతర్పణమందు రూపము చెప్పనక్కరలేదు. తిలతర్పణమునందు చెప్పవలెను. 1 పితరం తండ్రి వసురూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 2 పితామహం తాత రుద్రరూపం స్వధానమస్తర్పయామి
అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 3 ప్రపితామహం ముత్తాత ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 4 మాతరం తల్లి పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 5 సాపత్ని మాతరం 5 పితామహీం నాయనమ్మ రుద్రరూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 6 ప్రపితామహీం తండ్రికి నాయనమ్మ ఆదిత్యరూపాం స్వధానమస్తర్పయామి మాతామహం తల్లితండ్రి గతించిన వారికి ఈశ్వర శబ్దం చేర్చాలి. శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలువదలవలెను. 8 మాతుః పితామహం తల్లితాత శర్మాణం రుద్రరూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 9 మాతుః ప్రపితామహం తల్లికి ముత్తాత శర్మాణం ఆదిత్య రూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలువదలవలెను. 10 మాతామహీం అమ్మమ్మ పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 11 మాతుః పితామహీం తల్లికి నాయనమ్మ రుద్రరూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 12 మాతుః ప్రపితామహీం తల్లి నాయనమ్మకు అత్తగారు ఆదిత్యరూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 13 జ్యేష్ఠ భ్రాతరం అన్న శర్మాణం వనురూపం అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 14 జ్యేష్ఠ భ్రాతరంతత్పత్నీం అన్నగారి భార్య పదాం వసురూపం అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 15 కనిష్ఠ పితృవ్యం తండ్రి సోదరుడు బాబాయ్ శర్మాణం వసు రూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 16 కనిష్ఠ పితృవ్యం తత్పత్నీం తండ్రి సోదరుని బాబాయ్ భార్య పిన్ని పదాం వసు రూపం స్వధానమస్తర్పయామి. 17 కనిష్ఠ పితృవ్యం తండ్రి సోదరుడు బాబాయ్ శర్మాణం వసు రూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 18 జ్యేష్ఠ భ్రాతరం అన్న శర్మాణం వనురూపం అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 19 మాతులం మేనమామ వసురూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 20 మాతృభాగినీం తల్లితోబుట్టువులు పెద్దమ్మ సభర్తృకాం వసురూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 21 మాతృభాగినీం తల్లితోబుట్టువు సభర్తృకాం వసురూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 22 మాతృభాగినీం తల్లితోబుట్టువులు పిన్నమ్మ సభర్తృకాం వసురూపాం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. 24 గురు బ్రహ్మోపదేశము చేసినవారు ఆత్రేయస గోత్రం శంకరాచార్య స్వామి శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి అని ముమ్మారు నీరు తిలలు వదలవలెను. నివీతి భూత్వా జంధ్యము దండవలే వ్రేలాడునట్లు ధరించి శ్లోకం ఏకే చాస్మత్కులేజాత అపుత్రా గోత్రిణో మృతాః తే గృహ్ణంతు మయా దత్తం సూత్రనిపీడనోదకం శ్రీరామ రామ రామయ్యనుచు యజ్ఞోపవీత గ్రంథులపై నీరు పోసిపిండి ఆ ముళ్లను కళ్లకద్దుకొనవలెను. తర్వాత తూర్పుకి తిరిగి చివరగా ఆచమనం చేయాలి. సవ్యముగా పవిత్రమును ఓడదీసి త్రొక్కని చోట ఆ దర్భలను తర్పణ జలమును పారపోయవలెను. స్వస్తి